క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పండి మేడం? ఓకే. సింహరాశి వాళ్ళకి కూడా మే తర్వాత కొంచెం బెటర్ అవుతుందనే చెప్పుకోవాలి. ఫస్ట్ ఆదాయ వ్యయాలు మాట్లాడుకుందాము. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. అంటే ఏంటి? మనకి వ్యయం ఏమో చాలా ఎక్కువుంది. అంటే మనకి ఎక్స్‌పెండిచర్ ఎక్కువుందని ఆల్రెడీ తెలిసిపోతుంది. రైట్. అది జనరల్‌గా కూడా మనకి ఎక్స్‌పెండిచర్ చాలా ఎక్కువే. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. కానీ ఎలా ఎక్స్‌పెండిచర్ అవుతుందంటే ఏంటంటే ఖరీదైన వస్తువు కొనుక్కోవడం. అంటే ఇల్లు నిర్మాణం చేయాలి అన్నా, లేకపోతే ఒక మంచి కార్ ఇప్పుడున్న కార్ కన్నా ఇంకోటి అంటే ప్రెస్టీజ్ ఇష్యూ అందాం కాసేపు. ప్రెస్టీజియస్‌గా పెద్ద కార్ కొనుక్కోవాలి అన్న పెద్దదంటే బ్రాండెడ్ కార్ అనుకుందాం. అన్ని బ్రాండ్సే ఇంకా మంచి బ్రాండ్ కొనుక్కోవాలన్నా తప్పక ఖర్చనేది అవుతుంది. అవును. సో, అది చూపిస్తుందనమాట. అది చూపించడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి మనం కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం తప్పక ఏదో ఒకటి మంచి ఖరీదైన వస్తువు. అలాగే స్పిరిచ్యువల్ పర్సూట్స్ కూడా ఎక్కువవుతాయి. రిలీజియస్ ధార్మిక కార్యక్రమాలు. అంటే సెకండ్ కేతు కదా మరి ఇక్కడ. సో, 7వ ఇంట్లో శని, 8వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో ప్రస్తుతం జూపిటర్ ఉన్నారు. 10వ ఇంటిలోకెళ్తున్నారు. సో, కెరియర్ అనేది అడ్వాన్స్‌మెంట్ అవుతుంది. ఇవన్నీ ఎలా కొంటాం? ఎక్స్‌పెండిచర్ అవుతుంది అంటే కొనాలి అంటే రావాలి కదా! రాబడి ఉంటేనే మనం కొనగలం. సో, రాబడి ఉంటుంది. అలాగే ఖర్చు కూడా అధికమవుతుంది. అలాగే ఫ్యామిలీలో కూడా శుభవార్త అనేది తప్పక వింటారు వీళ్ళు. అంటే పిల్లల పెళ్ళిళ్ళు చేయడమో గానీ, ఖరీదైనవి ఏదైనా సరే ఎక్స్‌పెండిచర్‌తో కూడిన పనులు చేయడం. లేకపోతే వాళ్ళని ఫారిన్ పంపించడం గానీ, చదువుకి, పై చదువులకి ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా అన్ని మంచి రోజులే అని చెప్పుకోవాలి. బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి పార్ట్నర్‌షిప్ 7th శని ఉంటే ఏంటి? అందరితో కూడి పనిచేసే ఒక క్రమం అన్నమాట. ఈ సంవత్సరం అంతా శని అక్కడే ఉంటారు. కుంభ శనియే. సో, అందరితో కలయిక ఉంటుంది. వాళ్ళు సహకరిస్తారు. చక్కగా ముందుకెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఇందాక నుంచి చెప్పేదేంటి? ఎక్స్‌పెండిచరే మనకి ఎక్కువ. మనం రాజపూజ్యం చూసినా కూడా, అవమానం చూసినా కూడా సమంగానే ఉంది. అంటే ఏంటంటే వీళ్ళు సొసైటీలో మంచి పేరు పొందుతారు, పైకొస్తారు అని చెప్పడానికి. అంటే 7th మళ్ళీ 8th, 9th నుంచి 10థ్‌కెళ్తున్నారు. అంటే కెరియర్ అడ్వాన్స్‌మెంట్ అంటే బిజినెస్ పార్ట్నర్‌షిప్స్. బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి కూడా మంచి సూచనలే. అంటే లోన్స్ తీసుకొని బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ విస్తరిస్తుంది. అలాగే మనకేంటంటే ఫారెన్ టచ్ కూడా వస్తుంది. అంటే వీళ్ళకేంటంటే ఇంకా చదువుకోవాలి. చాలా మందికేంటంటే చదువుకోవాలి అన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం దాని మీద ధ్యాస పెడతారు. అంటే ఏదైనా సబ్జెక్ట్ వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు. ఆ చదువుకోవడం అనేది కూడా వాళ్ళకి జరుగుతుంది. 2వ ఇంట్లో కేతు ఉన్నారు కనుక తప్పక తిరగడం, ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం ఉంటుంది. అండ్ ఆల్సో 10th జూపిటర్ వచ్చినప్పుడు అంటే మనకి మే తర్వాత వచ్చినప్పుడు డబ్బు కెరియర్ పరంగా రావడం గానీ, అలాగే ఏంటంటే స్పిరిచ్యువల్ పర్సూట్ అంటే దాన ఇవ్వడంలో వాళ్ళు దానాల మీద మక్కువ చూపించడం గానీ, ధర్మక్షేత్రాలు వెళ్ళడం గానీ, సందర్శించడం గానీ ఇవన్నీ కూడా ఖర్చులే కదా! అవును. సో, మంచి అక్కడికి విషయాలకు ఖర్చు పెట్టినా ఖర్చే కదా! సో, ఏంటంటే ఒకళ్ళకి హెల్ప్ చేయాలని వెళ్ళడం గానీ, అలాంటి అంటే బ్రాహ్మణులకి కానీ, లేకపోతే లేని వాళ్ళకి గానీ, అవన్నీ చేయడం గానీ, అవన్నీ చేస్తారు. సో, దానికి ఖర్చు. మనం ఇందాక నుంచి చెప్పేది అదే ఖర్చు, ఖర్చు, ఖర్చు అనే చెప్తున్నాను. బాలేదని చెప్పట్లేదు. ఖర్చు అవుతుంది. కానీ మంచి కార్యక్రమాలకి ఖర్చు పెడతారు. అది డబ్బుంటేనే ఖర్చు పెడతాం. అలాగే లోన్స్ తీసుకునే కొంతమంది ఇప్పుడు లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకా లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. అలాగే బిజినెస్ విస్తరించాలంటే తప్పదు లోన్స్. మామూలుగా కూడా లోన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇంకా లోన్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈఎంఐస్ అయితే ఎక్కువ కట్టుకోవాలి. అదే ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం అంతా అని చెప్పుకోవాలి. కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే 7th శని ఉన్నారు కనుక వీళ్ళ పార్ట్నర్స్‌కి, బిజినెస్ పార్ట్నర్స్‌కి కానీ, లేకపోతే మనకి లైఫ్ పార్ట్నర్‌కి కానీ తప్పక వాళ్ళ కెరియర్ చాలా బావుంటుంది. అండ్ ఆల్సో పైకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దాంట్లో అని చెప్పొచ్చనమాట. ఇవన్నీ బావున్నాయి వాళ్ళకి. హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్. అలాగే కుటుంబాల్లో కొంచెం ఒక మాట పడవలసిన అవసరం ఉండొచ్చు అని చెప్తున్నాం. ఎందుకంటే రెండో కేతు అంతే కొంచెం కుటుంబ కలహాలనేది ఇస్తాయన్నమాట. అలాగే ప్రాపర్టీ విషయంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీటికి మళ్ళా పరిహారం చేయాలి అంటే మనం గణపతికి ఫస్ట్ చేయాలి. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఫస్ట్ గణపతియే మనం చెప్తాము. దాని తర్వాత మన సన్ గాడ్ ఆదిత్య హృదయం హెల్త్ గురించి చేయగలిగితే చేయొచ్చు. లేకపోతే ఏంటంటే వినొచ్చు కూడా. శుభ్రంగా కూర్చొని
వినొచ్చు. అండ్ ఆల్సో శనికి దానం ఇవ్వడం చాలా మంచిది. అలా దానం ఇవ్వలేవు, నేను ఇంట్లోంచే చేస్తాను అన్నప్పుడు హనుమాన్ చాలీసా తప్పక ఓహ్! సాటర్డే చదువుకోవడం అనేది సూపర్. ఇంకా మంచిదనమాట. ఓకే. సన్ ఏమో మూవ్ అవుతూనే ఉంటారు కదా! 1 మంత్‌కి ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఉచ్చానికొస్తున్నారు. ఒక నెల బావుంటుంది. మళ్ళా నెక్స్ట్ నెల ఎలా ఉంటుందో అదేంటంటే మళ్ళా వ్యక్తిగత జాతకం దగ్గరికే మనం రావాలి. వెళ్ళాలి. సో, చాలా బా చెప్పారు మేడం పరిహారాలు. సింహరాశి వారికి కూడా భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా బావుంది సంవత్సరం అంతా. అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అన్నట్టుగా చెప్తున్నారు మేడం. ఇక మీరు మీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకోవాలి అనుకున్నా, వ్యక్తిగత జాతకాలతో పోల్చి చూసుకోవాలి అనుకున్నా, తప్పకుండా జాతక పరిశీలన కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. తప్పకుండా సింహరాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ రాశితో కన్యా రాశితో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.